కర్ణాటక ప్రభుత్వం మరొక తలతిక్క పని ప్రారంభించింది. అంటే నువ్వు ముస్లిములని ప్రేమించు తప్పులే, ముస్లిములకు కావాల్సింది ఏదైనా సదుపాయాలు ఇవ్వు తప్పులే, ముస్లిములకు కావాల్సినటువంటి విధంగా ఏమన్నా నిధులు ఇస్తావా ఇవ్వు తప్పులే, కానీ హిందువులను వేధించాలనుకోవడం, హిందువులను అవమానించాలనుకోవడం, తద్వారా వేరే వాళ్ళని ఏది ఆదరించేలా చూసుకోవాలనుకోవడంతోనే తప్పు. ఒకనాటి హిజాబ్ వివాదంతో అధికారంలోకి వచ్చినందువల్ల అనుకుంటా హిందువులని వేధిస్తే ముస్లింలు ఓటేస్తారని ఫీల్ అవుతున్నట్టున్నారు వీళ్ళు. తాజాగా వినాయక చవితి, కృష్ణాష్టమి సాధారణంగా మన స్కూళ్ళల్లో నడిపిస్తూ ఉంటారు. ప్రైవేట్ స్కూళ్ళు వాళ్ళు ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా నడిపించడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంటుంది. వీటిని ప్రభుత్వ పాఠశాలల్లో నిషేధిస్తా నిర్ణయం తీసుకున్నది కర్ణాటక ప్రభుత్వం. అలాగే ప్రైవేట్ స్కూల్స్కి కూడా అట్లాంటివి ఏవి నిర్వహించక్కర్లేదు అంటూ ఆదేశాలు ఇచ్చింది. కృష్ణాష్టమి, వినాయక చవితిని స్కూళ్ళల్లో నిర్వహించకూడదు అన్నటువంటి ఉత్తర్వులు ఇచ్చింది. ఇది ఎక్కడ దరిద్రమే అర్థం కావట్లేదు.